కార్తీక పురాణము 11వ అధ్యాయము. రాజోత్తమ, తిరిగి చెప్పెదను వినుము. కార్తీక మాసమందు అవిసె పువ్వుతో హరిని పూజించిన వాని పాపములు నశించును, చాంద్రాయణ వ్రత ఫలము పొందును. కార్తీక మాసమందు గరికతోనూ కుశలతోనూ హరిని పూజించువాడు పాప విముక్తుడై వైకుంఠమును చేరును. కార్తీక మాసమందు చిత్రరంగులతో కూడిన వస్త్రములను హరికి సమర్పించిన వాడు మోక్షమును పొందును. కార్తీక మాసమందు స్నానమాచరించి హరి సన్నిధిలో దీపమాలలను ఉంచువాడు పురాణమును చెప్పువాడును పురాణమును వినువాడును పాపములన్నీ నశింపజేసుకుని పరమపదము పొందెదరు. ఈ విషయమై ఒక పూర్వకథ కలదు. అది విన్న మాత్రముననే పాపములు పోవును, ఆయురారోగ్యములు కలుగును, బహు ఆశ్చర్యకరముగా ఉండును. దానిని చెప్పెదను వినుము. కళింగ దేశమందు మందరుడు అను ఒక బ్రాహ్మణుడు కలడు. అతడు స్నాన సంధ్యావందనాదులను విడిచిపెట్టిన వాడై ఇతరులకు కూలి చేయుచూ ఉండేవాడు. అతనికి మంచి గుణములు కలిగి సుశీలాయను పేరుగల భార్య ఉండెను. ఆమె పతివ్రతయు సమస్త సాముద్రిక లక్షణములతో కూడినదై ఆడవారిలో శ్రేష్ఠురాలై ఉండెను. ఓ రాజా, ఆ సుశీల భర్త దుర్గుణపూర్ణుడైనను అతని యందు ద్వేషమునుంచక సేవించుచూ ఉండెను. తరువాత వాడు వేరే జీవనోపాయము తెలియక కూలి జీవనము కష్టమని తలచి కత్తిని ధరించి అడవిలో మార్గము కనిపెట్టుకుని ఉండి దారి నడుచువారిని కొట్టి వారి ధనములను అపహరించుచు కొంతకాలము గడిపెను. అట్లు చౌర్యము వలన సంపాదించిన వస్తువులను ఇతర దేశములకు పోయి అమ్ముకొని ఆ ధనముతో కుటుంబమును పోషించుచూ ఉండెను. ఒకప్పుడు ఆ బ్రాహ్మణుడు చౌర్యము కొరకు మార్గమును కనిపెట్టి ఉండి మార్గాన వచ్చు ఒక బ్రాహ్మణుని పట్టుకొని మర్రి చెట్టుకు కట్టి అతని సొమ్మంతయును హరించెను. ఇంతలోనే క్రూరుడైన కిరాతుడొకడొచ్చి ఆ ఇద్దరు బ్రాహ్మణులను చంపి ఆ ధనమంతయు తాను అహరించెను. తరువాత గుహలోనున్న పెద్ద పులి కిరాత మనుష్య గంధమును ఆఘ్రాణించి వచ్చి వానిని కొట్టెను. కిరాతుడు కూడా కత్తితో పులిని కొట్టెను. ఇట్లు ఇద్దరును పరస్పర ప్రహారముల చేత ఒక్కమారే చనిపోయారు. ఇట్లు ఇద్దరు బ్రాహ్మణులు, పులి, కిరాతుడు నలుగురు ఒకే చోట మృతి నొంది యమలోకమునకు పోయి కాలసూత్ర నరకమందు యాతన పడిరి. యమభటులు వారందరినీ పురుగులతోనూ అమేధ్యముతోనూ కూడినటువంటి భయంకరమైన చీకటిలో సలసలా కాగుచున్న రక్తమందు పడవేచిరి. జనక మహారాజా, ఆ బ్రాహ్మణుని భార్య సమస్త ధర్మములను ఆచారవంతురాలై హరిభక్తియుతయై సజ్జన సహవాసమును చేయుచు నిరంతరము భర్తను ధ్యానించుచూ ఉండెను. ఓ రాజా, ఇట్లుండగా దైవవశము చేత ఒక యతీశ్వరుడు హరినామము చేయుచు నాట్యము చేయుచు పులకాంకిత శరీరుడై హరినామామృతమును పానము చేయుచు సమస్త వస్తువులందు హరిని దర్శించుచు ఆనంద భాష్పాయుతుడై ఆమె ఇంటికి వచ్చెను. ఆమెయు ఆ యతిని చూచి, భిక్షమిడి, అయ్యా యతిపుంగవా, మీరు మా ఇంటికి వచ్చుట చేత నేను తరించితిని. మీ వంటి వారి దర్శనము దుర్లభము. మా ఇంటి వద్ద నా భర్త లేడు. నేనొక్కదాననే పతిధ్యానమును చేయుచున్నదానను. ఆమె ఇట్లు చెప్పగా విని యతీశ్వరుడు ప్రియభాషిణియు శ్యామయునయు అయిన ఆమెతో ఇట్ల నేను, అమ్మాయి, ఈరోజు కార్తీక పూర్ణిమ మహాపర్వము. ఈ దిన సాయంకాలము హరి సన్నిధిలో మీ ఇంటిలో పురాణ పఠనము జరపవలెను. ఆ పురాణమునకు దీపము కావలెను, నూనె తెచ్చెదను. కనుక నీవు వత్తి చేసి ఇమ్ము. శ్యామ అనగా యవ్వనవతి అని అర్థము. యతీశ్వరుడిట్లు చెప్పగా ఆ చిన్నది విని సంతోషముతో గోమయం తెచ్చి ఆ ఇల్లు చక్కగా అలికినదై అందు 5 రంగులతో ముగ్గులను పెట్టి పిమ్మట దూదిని పరిశుద్ధము చేసినదై ఆ దూదిచే 2 వత్తులను చేసి నూనెతో యతీశ్వరుని వద్ద వెలిగించి స్వామికి సమర్పించెను. ఆ చిన్నది దీపపాత్రను వత్తిని తాను ఇచ్చినందుకు యతీశ్వరుడు చాలా సంతోషించి దీపమును వెలిగించెను. యతియు ఆ దీపమునందు హరిని పూజించి మనశుద్ధి కొరకై పురాణ పఠనమును ఆరంభించెను. ఆమె ప్రతి ఇంటికి పోయి పురాణ శ్రవణమునకు రండి అని చాలామందిని పిలుచుకొని వచ్చి వారితో సహా ఏకాగ్ర మనసుతో పురాణమును వినెను. తరువాత యతీశ్వరుడు యథేచ్ఛగా పోయెను. కొంతకాలమునకు హరిధ్యానము చేత జ్ఞానమును సంపాదించుకొని ఆమె మృతి నొందెను. అంతలో శంఖచక్రాంకితులు, చతుర్బాహులు, పద్మాక్షులు, పీతాంబరధరులు అయిన విష్ణుదూతలు దేవతల తోటలోనున్న పుష్పములతోనూ ముత్యాలతోనూ పగడములతోనూ రచించిన మాలికలతోనూ వస్త్రములతోనూ ఆభరణములతోనూ అలంకరించబడిన విమానమును తీసుకుని వచ్చి సూర్యుడి వలె ప్రకాశించడి ఆ విమానమందు ఆమెను ఎక్కించి జయ జయ ధ్వనులతో కరతాళములు చేయుచు చాలామంది వెంటరాగా వైకుంఠలోకమునకు చేరెను.
ఆమె వైకుంఠమునకు పోవచ్చు మార్గమధ్యమందు నరకమును చూచి అచ్చట తన పతి నరకమునందు ఉండుటకు ఆశ్చర్యము పొంది విష్ణుదూతలతో ఇట్లు పలికెను. ఓ విష్ణుదూతలారా, నిమిషము మాత్రము ఉండండి. ఈ నరకకూపమునందు నా భర్త ముగ్గురితో పడియుండుటకు కారణమేమి? ఈ విషయమును నాకు చెప్పుడు. అప్పుడు విష్ణుదూతలు ఇలా చెప్పారు. వీడు నీ భర్త. వీడు కూలి చేసియు దొంగతనమును చేసియు పరధనాపహరణము చేసినాడు. వేదోక్తమైన ఆచారమును వదిలి దుర్మార్గమునందు చేరినాడు. అందువల్ల వీడు నరకమునందు ఉన్నాడు. ఈ రెండవ బ్రాహ్మణుడు మిత్రద్రోహి మహాపాతకుడు. ఇతడు బాల్యము నుండి మిత్రుడై ఉన్న ఒక వానిని చంపి వాని ధనమును అపహరించి ఇతర దేశమునకు పోచున్నంతలో నీ భర్త చేత హతుడాయెను. అట్టి పాపాత్ముడు కనుక ఇతడు నరకమునందు పడి ఉన్నాడు. ఈ మూడవ వాడు కిరాతుడు. వీడు నీ భర్తను ఈ బ్రాహ్మణుని ఇద్దరిని చంపినాడు. అందుచేత వీడు నరకమునందు ఉండెను. ఈ నాల్గవ వాడు పులి కిరాతుల పరస్పర ఘాతముల చేత మృతి నొందిరి. ఈ పులి పూర్వమునందు ద్రావిడ బ్రాహ్మణుడు. ఇతడు ద్వాదశి నాడు భక్ష్యాభక్ష్య విచారణ చేయక నూనెతో చేసిన వంటకములను భుజించినాడు. అందుచేతే వీడు నరకమునందు ఉన్నాడు. ఇట్లు నలుగురు నరకమునందు యాతనలు నొందుచున్నారు. ద్వాదశి నాడు నేయి వాడవలెను, నూనె వాడకూడదు. విష్ణుదూతలిట్లు చెప్పగా విని ఆమె, అయ్యలారా, ఏ పుణ్యము చేత వీరు నరకము నుండి విముక్తులగుదరని అడిగెను. ఆమె మాట విని దూతలు ఇట్లనిరి, అమ్మా, కార్తీక మాసమందు నీ చేత చేయబడిన పుణ్యమందు పురాణ శ్రవణ ఫలమును నీ భర్తకిమ్ము. దానితో వాడు విముక్తుడగును. ఆ పురాణ శ్రవణార్థమై దీపమునకు నీవు సమర్పించిన వత్తి పుణ్యమును ఈ కిరాత వ్యాఘ్రములకు సమానముగా నిమ్ము. దాని వలన వారు ముక్తులగుదురు. పురాణ శ్రవణార్థమై నీవు ప్రతి గృహమునకు పోయి ప్రజలను పిలిచిన పుణ్యమును ఈ కృతజ్ఞునకిమ్ము. దానితో వాడు ముక్తుడగును. ఇట్లు ఆయా పుణ్యదానముల చేత వారు ముక్తులగుదురు. విష్ణుదూతల మాటలు విని ఆశ్చర్యమొంది బ్రాహ్మణ స్త్రీ ఆయా పుణ్యములను వారికిచ్చెను. దాని చేత వారు నరకము నుండి విడుదలై దివ్య విమానములనెక్కి ఆ స్త్రీని కొనియాడుచు మహాజ్ఞానులు పొందడి ముక్తి పదమును గూర్చి వెళ్ళిరి. కాబట్టి కార్తీక మాసమందు పురాణ శ్రవణమును చేయువాడు హరిలోకమునందు ఉండును. ఈ చరిత్రను ఎవరైతే వింటారో వారు మనోవాక్కాయముల చేత సంపాదించబడిన పాపమును నశింపజేసుకొని మోక్షమును పొందెదరు. కార్తీక పురాణము 11వ రోజు పారాయణము సమాప్తము. స్వస్తి.